విశాఖ జిల్లా గాజువాకలో వారాహిని మాత నవరాత్రి మహోత్సవం తుంగలం గ్రామంలో గత 7 రోజులుగా వారాహిని మాతకు పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు స్థానిక దుర్గాదేవి గుడిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పూజ యొక్క చివరి రోజు కావడం వల్ల గ్రామంలో ఉన్న భక్తులు, కమిటీ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకాలు, పూజలు చేసి తరించారు. ఈ యొక్క కార్యక్రమం ప్రధాన అర్చకులైన దేవి శర్మ జరిపించారు. కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన కార్పొరేటర్ కాకి గోవిందారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ యొక్క పూజా విధానం గురించి వివరించారు. తర్వాత కమిటీ పెద్దలు, సింహాచలం కార్పొరేటర్ కాకి గోవిందారెడ్డి మాట్లాడారు. తుంగలంలో రామాలయం కట్టుకునే అవకాశం, అలాగే మా పూర్వీకులు నిర్మించిన గ్రామ దేవతల ఆలయాలు నిర్మించుకునే అవకాశం ఆ అమ్మవార్లు, ఆ శ్రీరామచంద్రుడు మా గ్రామస్తులకు ఇచ్చారు. ఈ పుణ్య కార్యక్రమంలో భాగమైన గ్రామస్తులు, 2 గ్రామాల గ్రామస్తులకి, పెద్దలకి, అలాగే ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాల పూజా వైభవంగా చేస్తున్న పంతులు గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన కమిటీ పెద్దలకు, ముఖ్యంగా నవరాత్రులు పూజలో పాల్గొన్న మహిళలందరికీ అమ్మవారి అనుగ్రహం, కృపా కటాక్షాలు ఉండాలని, ఈ 2 గ్రామాలు జంట నగరాలుగా అభివృద్ధి చెందాలని, అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జై దుర్గామాత, జై వారాహిమాత. ఈ సంవత్సరం నుంచి కూడా ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి యొక్క షట్నవరాత్రులు ఈ సంవత్సరం నుంచి ప్రారంభించామండి. ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ షట్నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అలాగే దేవీ నవరాత్రులు కూడా వైభవంగా చేస్తూ ఉంటాం. కాబట్టి